ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 2 రోజుల్లో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 3 దఫాలు అరవింద్ కేజ్రీవాల్కి 50% పైగా ఓట్లు వచ్చాయి. వార్ వన్ సైడ్. కానీ ఈసారి వార్ వన్ సైడ్గా ఉండే అవకాశాలు లేవని అందరూ చెప్పుకుంటున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ముందుగా అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకున్నప్పుడు ఉమెన్ ఓటర్స్. అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పేది ఏంటంటే ఉమెన్ ఓటర్స్లో ఎక్కువ శాతం ఆపుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి పథకాలు కానీ, ఫ్రీ బస్ సర్వీస్ కానీ, అట్లానే నెలకి వేతనం ఇవ్వటం కానీ, ఇట్లా కొన్ని మహిళలకి సంబంధించిన ప్రత్యేక పథకాలు తీసుకోవటం. రెండోది ఈ మొహల్లా క్లినిక్లు స్టార్ట్ చేయటం. ఎందుకంటే సామాన్యుడు ఈ స్లమ్స్లో ఉండేటువంటి వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద ఆసుపత్రులకి వైద్యం కోసం వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరున్న మొహల్లా క్లినిక్లను కనుక సరిగ్గా పనిచేయించగలిగేటట్టయితే అది ఒకటి బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. మూడోది చాలామంది చెప్పేది ఏంటంటే స్కూల్స్, బెటర్ స్కూల్స్. అదవరికితో పోల్చుకున్నప్పుడు ప్రభుత్వ స్కూల్స్ బాగా పనిచేస్తున్నాయన్నటువంటిది. నాకు తెలిసి మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రధానమైనవి. వీటి మీదే ఆయన మొత్తం ఆ ప్రజల్లో నుంచి మంచి ఇది వచ్చింది. మిడిల్ క్లాస్లో కూడా ఒక విధంగా అరవింద్ కేజ్రీవాల్కి కన్సిడరబుల్ సెక్షన్ ఉండేది ఇప్పటి వరకు. మరి వీటికి ప్రధానమైనటువంటిది మరి గత 5 సంవత్సరాల్లో మరి దీనికి విరుద్ధంగా ఇప్పుడు జనం ఎలా చూస్తున్నారంటే, ఒకటి అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ దెబ్బ తగిలిందనేది. లిక్కర్ స్కామ్ ప్రధానంగా ఆయన ఇమేజ్ని దెబ్బతీసిందనేది. రెండోది అందరూ చూస్తున్నది రోడ్లు. చాలా దారుణాతి దారుణంగా రోడ్లకి నిధులు ఖర్చు పెట్టకుండా, రోడ్లను రిపేర్ చేయకుండా చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి మధ్యతరగతి ముఖ్యంగా ఫీల్ అవుతుంది ఏంటంటే ఇది చాలా అరవింద్ కేజ్రీవాల్ అసలు గత 5 సంవత్సరాల్లో రోడ్లను గురించి పట్టించుకోలేదనేది. మూడోది ఎయిర్ పొల్యూషను. అది అందరికి తెలిసిందే ఢిల్లీలో. ఎందుకంటే ఈయన వాగ్దానం చేశాడు నేను తగ్గిస్తాను. అట్లానే రివర్ పొల్యూషను, అది కూడా ఈయన వాగ్దానం చేశాడు. ఇవన్నీ మధ్యతరగతిలో బాగా పట్టుకున్నాయి. మధ్యతరగతిలో ఇవి ఈ 5 సంవత్సరాల్లో సహజంగా 3 దఫాలు ఉన్నాడు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంది. అది ఈ మేర కనపడుతుంది, విజిబుల్గా కనపడుతున్నాయి ఇక్కడ. కాబట్టి మిడిల్ క్లాసు అరవింద్ కేజ్రీవాల్కి దూరం అయిపోయింది. సుమారు వీళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక 40% ఉంటారనుకుందాం మిడిల్ క్లాస్. మరి ఈ మిడిల్ క్లాస్ ఈసారి ఎలా ఉంటారు అనేది చూస్తే నేను చెప్పిన అంశాల మీద ప్రభావితంతో పాటు నిన్న బడ్జెట్లో అనౌన్స్ చేసిన ఐటీ రిలీఫ్ చాలా అది ఖచ్చితంగా ప్రభావం చూపించబోతుంది ఢిల్లీ ఎన్నికల్లో. సో మధ్యతరగతి మొత్తం మీద చూసుకున్నప్పుడు బీజేపీ వైపుకి అదవరకటి కన్నా ఎక్కువ టిల్ట్ అవటానికి మాత్రం మెండుగా అవకాశాలు ఉన్నాయి. సెకండ్ థాట్ లేదు దాంట్లో. అయితే మధ్యతరగతి ఒక్కటే ఓట్లను డిసైడ్ చేయలేదు. ఢిల్లీ ప్రత్యేకత ఏంటంటే దాదాపు 20% దాకా దళితులు ఉన్నారు ఢిల్లీలో. సిటీల్లో జనరల్గా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ పూర్వాంచల్ నుంచి వచ్చి అంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ఏరియా నుంచి వచ్చినటువంటి పూర్వాంచలీలు ప్రధానంగా ఢిల్లీలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 1/5 వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కువ భాగం ఎక్కడ ఉంటున్నారంటే దళితులు జుగ్గి కాలనీలు అంటారు. కనీస సదుపాయాలు, మురుగునీటి కాలనీలు, మురుగునీటి స్లమ్ ఏరియాస్ అనుకోండి,
జుగ్గి కాలనీలు అంటారు. ఇవి ఇప్పటి వరకు ఆప్కి ఓటు బ్యాంకు, అది మర్చిపోవద్దు. మనం పూర్తిగా సాలిడ్గా గుద్దేస్తారు ఆప్కి ఇంతవరకు. అఫ్ కోర్స్ ముస్లిమ్స్ విషయం నేను చెప్పాల్సిన పని లేదు, సాలిడ్గా ఆప్కే వేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు ఏదైతే స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు ఆప్ కనుక్కున్నామో, జుగ్గి కాలనీలు, ముస్లిలు, వీళ్ళల్లో ఈసారి పరిస్థితి ఎట్టా ఉండబోతుంది? జుగ్గి కాలనీలు వచ్చేసరికి కొంత ఒక సెక్షన్ చీలుతుందనేటువంటి భావన కనపడతాం. అదే కీలకం కాబోతుంది. వాళ్ళు చీల్తారా చీలరా, మొత్తం ఈసారి కూడా ఆప్కు ఓటేస్తారా? బీజేపీ ప్రధాన కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉంది. మధ్యతరగతి ఈసారి డెఫినెట్గా బీజేపీ వైపు టిల్ట్ అవుతారు. బట్ ఈ జుగ్గి కాలనీలో మెజారిటీ అవసరం లేదు. ఒక సెక్షన్ కనుక బీజేపీ వైపు టిల్ట్ అయ్యేటట్టయితే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సరే, ఇక మధ్యతరగతి, ఇది ముస్లిమ్స్ వరకు చూసుకునేటట్టయితే అసలు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారనేది కరెక్ట్ అంచనాలు లేవండి. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 13%. ఇవాళ చాలా మంది అంచనా ఏంటంటే దాదాపు 18% ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అదే నిజమైతే ఆప్కు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మనం కాదనలేం. ఎందుకంటే ఢిల్లీకి బంగ్లాదేశ్ నుంచి, ఈ మయన్మార్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ముస్లిమ్స్ ప్రధానంగా, వీళ్ళు ఇక్కడ ఢిల్లీకి వచ్చి తిష్ట వేశారు. ఎంత పర్సంటేజ్ ఉంటుందనే తెలియట్లేదు. నిన్ననే జేఎన్యూ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, 114 పేజీల రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. వాళ్ళకేంటి, ఒక సిస్టమ్ ఎట్లా ఉందో అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి డబ్బులు తీసుకొచ్చిన తర్వాత దానికి కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తారు, ఓటర్ కార్డు ఇప్పిస్తారు, అన్నీ ఇప్పిస్తారు. సో ఇది ఎంత శాతం ఉంది, చాలా చాలా ముఖ్యం ఇది. మరి అది ఎంత శాతం ఉన్నదానే దట్టు కూడా ఫలితం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గుంపగుత్తగా ఆప్కేసే అవకాశం ఉంది. చాలామంది చెప్తున్నారు ఈసారి అట్లా జరగకపోవచ్చు, కాంగ్రెస్ కూడా ఓటేస్తారంటే కాంగ్రెస్కి ఓటేసే అవకాశాలు లేవు. ఎక్కడో 2-3 చోట్ల ఏఐఎంఐఎం కూడా ముస్లింల్లో సింపతి ఉంది. ఎందుకనంటే ఆయన ఎవరిని పోటీ పెట్టాడంటే ఓవైసీ ఎవరైతే ఈ ఢిల్లీ అల్లర్లో కీలకంగా ఉండి అరెస్ట్ అయ్యి కేసులు నడుస్తున్నాయో వాళ్ళని పెట్టాడు. సో వాళ్ళ మీద ఆ ప్రాంతాల్లో కొంత సానుభూతి ఉంది ముస్లిం ఓటర్లు. సో దాంతో ఏదైనా చెల్లొచ్చు. కానీ నాకైతే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం చాలా తెలివిగానే ఉంటుంది. ఎందుకనంటే బీజేపీని ఓడించాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారని నేనైతే అనుకో. చాలా వరకు అది జరగకపోవచ్చు. ఇక బీజేపీకి ఒక్కటి ఏంటంటే ఆశ, జుగ్గి కాలనీలు. సరే, ఇప్పటికేంది అరవింద్ కేజ్రీవాల్ ఇంకొకటి మనం మర్చిపోలేని విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కమ్యూనికేటివ్ స్కిల్స్ మోడీతోటి మ్యాచ్ చేసే పద్ధతిలో ఉంటాయి. అది మనం మర్చిపోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో ఎట్లయితే రిజర్వేషన్లు తీసేస్తారని ప్రచారం చేశారు, ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్, స్లమ్స్లో అసలు మోడీ వస్తే స్లమ్ కాలనీలన్నీ తీసేస్తాడు, నేను ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలను రద్దు చేస్తాడు, మొహల్లా క్లినిక్స్ని ఎత్తివేస్తాడు. ఇవి ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫియర్ సైకాసిస్ క్రియేట్ చేస్తున్నాడు ఈ లబ్ధిదారుల్లో. అది ఏ మేరకు పడుతుందో వాళ్ళకి. బీజేపీ దాన్ని కౌంటర్ చేస్తూ ఉంది, మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్న పథకాలను రద్దు చేయం, ఇంకా కొత్త పథకాలను ఇస్తాం, మహిళలకు 2,500 రూపాయలు దాకా ఇస్తాం. ఇట్లా వాళ్ళు దాన్ని కౌంటర్గా చేస్తూ ఉన్నారు. ఏది జనాల్లో పట్టింది, ముఖ్యంగా జుగ్గి కాలనీలో, మిగతా ఇన్ని పక్కన పెట్టండి, జుగ్గి కాలనీల్లో కనీసం బీజేపీ కొంతమేరకు చీల్చుకోగలిగేటట్టయితే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇంకొక ఫ్యాక్టరు చాలామంది మిస్ అవుతున్నది ఏంటంటే, నిన్న బడ్జెట్లో అందరూ ఐటీ రిలీఫ్ 12 లక్షలు వచ్చిందని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అది మిడిల్ క్లాస్లో ప్రభావితం చూపిస్తుంది. దానితో పాటు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మర్చిపోతున్నాం, గిగ్ వర్కర్స్.
వీళ్ళు అమెజాన్లోనో లేకపోతే జొమాటోలోనో స్విగ్గీలోనో పనిచేస్తుంటారు. ఈ కామర్స్లో పనిచేసేటువంటి వాళ్ళు బైకుల మీద తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు దారుణం 10,000 రూపాయలకి 15,000 రూపాయలకి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి మొట్టమొదటిసారి మోడీ నిన్న బడ్జెట్లో వీళ్ళని గుర్తించేసి వీళ్ళకి ఐడి కార్డులు ఇస్తాను, వీళ్ళని పిఎం ఆరోగ్య స్కీమ్లో చేర్చి ఆరోగ్య బీమా కల్పిస్తాననేటువంటి 2 హామీలు ఇచ్చాడు. ఇది నా దృష్టిలో చాలా చాలా కనపడినటువంటి కోణం, కనపడని కోణం. ఇది గనక గిగ్ వర్కర్స్ కనుక క్లిక్ అయితే తక్కువే ఉండరు, వీళ్ళు బాగా కన్సిడరబుల్ లెవెల్లో ఉంటారు. వీళ్ళు గనక మోడీకి ఓటేసేటట్టయితే ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశం. సో ఏది ఏమైనా కూడా ఇది ఒక పెద్ద యుద్ధం, ఉత్కంఠ చాలా ఎక్కువగా నెలకొంది. ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. అదే టైంలో అరవింద్ కేజ్రీవాల్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయలేరు. అది మాత్రం మనం మర్చిపోవద్దు. వెయిట్ చేద్దాం 2 రోజులు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.